అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమలలో శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. మకరజ్యోతి దర్శన పవిత్ర సమయం సమీపిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈసారి పెరుగుతున్న రద్దీ వేళ ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్శన కోటాలో పరిమితులు విధించారు. కొన్ని ఆంక్షలు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా మకరజ్యోతి దర్శనం కోసం ఆలయ అధికారులు సమాయత్తమవుతున్నారు. శబరిమలలో మకర సంక్రాంతి సాక్షాత్తు మణికంఠుడే మకరజ్యోతిగా దర్శనమిచ్చే పవిత్ర సమయం. ఈసారి భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించారు. రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు. ఈ నెల 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. అత్యంత కీలకమైన మకరజ్యోతి దర్శనం రోజున అంటే జనవరి 14న రద్దీ దృష్టిలో ఉంచుకుని దర్శన కోటాను 30,000కు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. 15 నుంచి 18 వరకు 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు తాజాగా నిర్ణయించారు. ఈ రోజు పదదలం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 14 ఉదయం 10 గంటల నుండి నిలక్కల్ పంబా మార్గంలో భక్తుల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా రేపు సాయంత్రం రాకపోకలను ఆంక్షలు విధించారు. కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బంది మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు 1000 KSRTC బస్సులను అందుబాటులో ఉంచారు.